బెంగుళూరు అలాగే పంజాబ్ జట్ల మధ్య ఆదివారం నాటి మధ్యాహ్నం మ్యాచ్ కనుక చూసినట్టయితే 23 పరుగుల తేడాతో బెంగుళూరు జట్టు పంజాబ్‌ను ఓడించింది. అయితే దీనిలో వెంకటేష్ అయ్యర్ చాలా కీలక పాత్ర పోషించాడు. 40 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 73 పరుగులు చేశాడు. తనకి తోడు విరాట్ కోహ్లీ కూడా చాలా బాగా రాణించడంతో ఇక బ్యాటింగ్‌లో ఏకంగా 222 పరుగులు చేసి 223 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌కు అప్పచెప్పింది. ఇక ఇంత అద్భుతమైన నాక్ ఆడిన వెంకటేష్ అయ్యర్‌ని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా అనౌన్స్ చేసిన తర్వాత తను చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇక జట్టుకి తన అవసరం లేదు అని వాళ్ళ యాజమాన్యం అనుకుందని, దానికోసం తను ఎంతగానో కృషి చేశాడని అసలు ఒక రకంగా చెప్పాలంటే చాలా కాంట్రోవర్షియల్‌గానే మాట్లాడాడు. ఇంతకీ తనేమన్నాడంటే ఇంతకీ తనేమన్నాడంటే టెక్నికల్‌గా ప్లేయింగ్ 11లో నేను భాగమవ్వటం ఇది రెండో మ్యాచ్. కానీ ఈరోజే నాకు సరిగ్గా బ్యాటింగ్ చేసే అవకాశం దొరికింది. కాబట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ రావడం కంటే కూడా అసలు నేను ప్లేయింగ్ 11లో ఉండి మ్యాచ్ ఆడతాను అనే విషయం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. దాంతో పాటుగా 2 పాయింట్లు టీమ్‌కి రావడం ఇంకా సంతోషంగా ఉంది. నన్నిక్కడ బాగానే రిసీవ్ చేసుకున్నారు. కానీ నిజంగా ఇది చాలా ప్రొఫెషనల్ సెటప్. నేను గతంలో కోల్కతాకు ఎక్కువగా నా క్రికెట్‌ను అందించాను. అది నాకొక హోమ్ గ్రౌండ్‌లా ఉండేది. ఇక్కడ ఆర్‌సీబీ కూడా చాలా అంటే చాలా మంచి జట్టు. కానీ వాళ్ళు ప్రొఫెషనల్‌గానే ఉంటారు. ఇక ఎంతోమంది సీనియర్‌లతో ఆడటం చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టులో నేను అవకాశాల కోసం ఎదురు చూశాను. నిజానికి ఇది నా పిచ్చితనం అని కొంతమందన్నారు. నేను ఆర్‌సీబీ జట్టుకు వెళ్ళినప్పుడు ప్లేయింగ్ 11 చాలా బలంగా ఉంది. నాకు ఆడాలనిపించలేదు, నేను ఫ్రస్ట్రేట్ అవ్వలేదు అని చెప్తే అది అబద్ధం అవుతుంది. ఎందుకంటే మైదానంలోకి వెళ్లి ఆడితేనే చాలా బలం వస్తుంది ఒక ఆటగాడికి. ఎందుకంటే నాలాంటి ఆటగాళ్ళకి ఖచ్చితంగా ఐపీఎల్ అనేది ఒక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్. ఈ అవకాశాన్ని ఎవ్వరు చేజార్చుకోవాలనుకుంటారు? ఆడాలి, బాగా రాణించాలి అని అనుకుంటాం. అయితే ఒక ఛాంపియన్ టీమ్‌లో విన్నింగ్ కాంబినేషన్ ఎప్పుడూ మారదు. అలాంటప్పుడు మరి నేను ఆశపడ్డం అత్యాశ అంటే కాదు. ఎందుకంటే నేను కూడా నేనెంత గొప్పగా ఆడగలను, నేనెంత గొప్పగా నన్ను నేను నిరూపించుకోగలను అనే విషయం యాజమాన్యానికి తెలియాలి. అది తెలియడం కోసం నేను చాలా కృషి చేశాను. అయితే కోచింగ్ స్టాఫ్‌కి నమ్మకం కలిగించడానికి చాలా ప్రయత్నాలే చేశాను. ఎట్ లాస్ట్ ఆ ప్రయత్నాలన్నీ ఫలించాయి. మొదట్లో నేను కొద్దిగా తడబడ్డాను. కానీ విరాట్ కోహ్లీ లాంటి ఒక లెజెండ్‌తో ఆడటం చాలా అద్భుతంగా ఉంది. పార్ట్నర్ కమ్యూనికేషన్ బావుంటే అది ఎప్పుడూ కూడా మంచి భాగస్వామ్యాన్ని ఇస్తుంది. నాకు కోహ్లీకి మధ్య కూడా అదే జరిగింది. ఎందుకంటే కోహ్లీ మాటలు చాలా, చాలా ఇన్స్‌పిరేషన్‌గా ఉంటాయి. ఖచ్చితంగా స్ క్రీజ్‌లో సెట్ అవ్వడానికి నేను సమయం తీసుకుంటాను. ఎందుకనంటే పిచ్ పైన కుదురుకోవడానికి నాకు కొన్ని బంతులు అవసరం అవుతాయి. ఒక్కోసారి వికెట్ ఎలా ఉంటుందో అర్థమయ్యి, ఆ షాట్ ఆడే ఫ్రీడమ్ దొరుకుతుంది. ఒక్కొక్కసారి దొరకదు. అయితే ఏదో నాకొచ్చిన బ్యాటింగ్ అక్కడ చేస్తే వికెట్ కోల్పోయే బదులు, కొన్ని బంతులు వేస్ట్ అయినా కూడా నిలకడగా ఆ తర్వాత పరుగులు రాబట్టడం మంచి విషయం అనేది నా అభిప్రాయం అంటూ, ఇక వెంకటేష్ అయ్యర్ తమ జట్టు గురించి ఇండైరెక్ట్‌గా చురకలంటించాడు.